అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఆర్ మాణిక్యాంబ గారు రచించిన కోడి కెలుకుడు రహస్యం అనే కథను విందాం. ఈ కథ జూలై 2011 చందమామలో ప్రచురింపబడింది. పూర్వకాలమందు గ్రద్దకు ఇప్పటిలాగా రెక్కలు ఉండేవి కావు. అందుచేత అది ఎగరలేకపోయేది. జంతువులతో పాటు అది కూడా భూమి మీదనే సంచరించవలసి రావటం దానికి ఇబ్బందిగా తోచింది. అప్పుడు గ్రద్ద ఘోరమైన తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకుని ఆయనకు నమస్కరిస్తూ, దేవా, నేను ఈ భూలోకంలో మాత్రమే సంచరించటం స్వేచ్ఛకు లోపంగా ఉన్నది కనుక ఆకాశ మార్గాన విహరించటానికి వీలుగా రెక్కలు అనుగ్రహించి పుణ్యం కట్టుకోవలసింది అని వేడుకుంది. గ్రద్ద ప్రార్థన విని దేవుడు ఒక మహిమగల సూదిని దానికి ప్రసాదిస్తూ, ఓయి గ్రద్ద, నీకు ఇష్టమైన రెక్కలు ఈకలు సంపాదించి తెచ్చుకుని ఈ సూదితో కుట్టుకున్నావంటే శాశ్వతంగా అతుక్కుపోతాయి. అప్పుడు తక్కిన అన్ని పక్షులలాగా నీవు కూడా స్వేచ్ఛగా ఆకాశ మార్గాన ఎగురగలుగుతావు అని చెప్పి అదృశ్యమయ్యాడు. దేవుడిచ్చిన మంత్రసూచితో గ్రద్ద రెక్కలు ఈకలు అమర్చుకుని ఇష్టం వచ్చినట్టుగా ఎగరజొచ్చింది. గ్రద్ద ఎగరటం చూచి దాని ప్రాణ స్నేహితుడైన కోడికి కూడా ఆకాశ మార్గాన ఎగరాలని సరదా పుట్టింది. గ్రద్ద దగ్గరకు వెళ్ళి కోడి తనకు కలిగిన అభిలాషను వెల్లడించింది. ఈ సంగతి విని గ్రద్ద, ఓయి నేస్తం, ఈ మంత్రసూదిని నేను కఠోరమైన తపస్సు చేసి సంపాదించుకొని ప్రాణ సమానంగా చూచుకుంటున్నాను కనుక ఇది తప్ప మరేమి కోరినా తప్పక నీ కోరిక నెరవేరుస్తాను. నా ప్రాణాలు కోరినా ఇవ్వడానికి సిద్ధమే అని నమ్మబలికింది. అందుకు కోడి, నాకు జీవితంలో మిగిలి ఉన్న కోరిక ఇది ఒక్కటే. నీ దయ ఉంటే మిత్రుని కోరిక నెరవేర్చు, లేకుంటే లేదు. నీవు మాట చెల్లిస్తావనే గట్టి నమ్మికతో ఇంత దూరం వచ్చాను. నోరు తెరిచి అడిగాను. ఒక్క 4 రోజులు సూది ఎరువిచ్చావంటే రెక్కలు అమర్చుకున్న వెంటనే నీ సీపి నీకు పువ్వుల్లో పెట్టి అప్పగిస్తాను అని అనేక విధాల ప్రాధేయపడింది. మారు మాట చెప్పలేక గ్రద్ద మంత్రసూది ఇస్తూ అనేక విధాల హెచ్చరిక చేసింది. అమిత సంతోషంతో కోడి మంత్రసూది పట్టుకుపోయింది. కానీ ఆ ఉత్సాహంలో దారిలో ఎక్కడో దానిని జార విడిచింది. ఆ క్షణం నుంచి కోడికి మతిపోయి ప్రాణస్నేహితుడైన గ్రద్దకు ఏం సమాధానం చెప్పుకోవటానికి తోచలేదు. సరిగ్గా 4వ రోజున గ్రద్ద తన మంత్రసూది కోసం కబురు చేసేసరికి కోడి ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అంటూ గడువ పెట్టి ఆ సూది దొరుకుతుందేమోనని నాటికి నేటికి కుటుంబం సహా నేలను కెలుకుతూ ఇంకా వెతుకుతూనే ఉంది. కోడి తనను మోసం చేసి మంత్రసూది కాజేసి ఇలా నటన చేస్తూ ఉంది అనే అపోహతో గ్రద్ద దాని జుట్టు వదిలేసి దానిపైన వైరం పూనింది. అప్పటి నుంచి కోళ్ళు కానీ కోడి పిల్లలు కానీ కంటపడితే గ్రద్ద వాటిని ఆకాశానికి ఎగేసుకుపోయి కసిరి తీరేటట్టు కంబళించి వేయాలని చూస్తుంటుంది. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.